హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజ వంటలండి. చాలామంది చిన్నపిల్లలకి సెల్ ఫోన్స్ చూసి చూసి కంటి చూపు అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఈ పొడి వచ్చేసి కనీసం మనం వారంలో 3 రోజులైనా పిల్లలకి ఇవ్వగలిగినట్లయితే వాళ్ళకైతే 100% రిజల్ట్ అనేది తప్పగా కనిపిస్తుంది. మరి ఈ హెల్దీ పౌడర్ ప్రిపరేషన్కి ముందుగా అయితే నేనైతే తోటకూర తీసుకున్నాను. దీంతో చాలా యూజెస్ ఉన్నాయండి, మీకు కూడా తెలుసు కదా. అన్ని దృష్టి సమస్యల్ని తగ్గిస్తుంది. ముందుగా అయితే నేను ఈ తోటకూర తీసుకున్నాను. ఇక్కడైతే తోటకూర పింక్ కలర్లో కనిపిస్తుంది కదా. మామూలుగా అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది, ఒక్కొక్కసారి పింక్ కలర్లో కూడా వస్తుంది కదా. సో ఏదైనా మనం తీసుకోవచ్చు. దీంతో పాటు పచ్చి కొబ్బరి అండ్ ఇందులోనే కరివేపాకు కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిలే యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు. ఇందులోనే లో ఫ్లేమ్ మీద పెట్టేసి మనం దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, మనకైతే కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి దీన్ని తీసేసి ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులో శనగపప్పు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్. ఈ విధంగా పప్పులతో మనం ఈ పొడిని ప్రిపేర్ చేస్తే రుచి చాలా బాగుంటుందండి. దీన్ని కాస్త మనం వేగాక కొంచెం మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు వచ్చేసి స్పైసీనెస్ని బట్టి తీసుకోవాలి. ఇందులో కొంచెం స్పైసీనెస్ అనేది తక్కువగా ఉంది కాబట్టి నేను ఎక్కువగా యాడ్ చేశాను. మీరు దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. దీన్ని కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి మనం కాస్త వేగాక ఇందులోనే జీలకర్ర, దీంతో పాటు ధనియాల్ని యాడ్ చేసేసుకోవాలి. ధనియా వచ్చేసి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర వచ్చేసి 1 టేబుల్ స్పూన్. ఈ విధంగా తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం కలర్, ఈ పప్పుల కలర్ ఉంది కదా, ఈ పప్పుల కలర్ కాస్త చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కరివేపాకుని యాడ్ చేసేసుకోవాలి. కరివేపాకు అండ్ తోటకూర ఇవి రెండు కూడా మనం ముందే క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఆకుకూరని అప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకొని వాటర్తో ఫ్రై చేసామనుకోండి, అస్సలు ఫ్రై అవ్వదు, తడి తడిగా ఉండిపోతుంది. అండ్ పౌడర్ కూడా ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉండదు. మనకేంటంటే ఫంగస్ లాగా వచ్చేస్తుంది. సో కాస్త వాటర్ లేకుండా చూసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా దృష్టి సమస్యలు చాలా ఉన్నాయి. మరి ఈ ఒక్క పౌడర్తో మనం ఈజీగా ఈ సమస్యల్ని మనం చెక్ పెట్టేయచ్చు. కనీసం వారంలో 3 నుంచి 5 రోజుల వరకు మీరు తీసుకోవడానికైతే ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పటి నుంచే కంటి చూపు సమస్యలు ఉన్నాయని పిల్లలకి ఏవేవో మెడిసిన్స్ మనం యూస్ చేస్తుంటాం కదా. సో అలా యూస్ చేయకుండా మనం ఏ ఫుడ్ ప్రిపేర్ చేసినా అందులో ఏ విటమిన్ ఉండేటట్టు మనం పిల్లలు ప్రిపేర్ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళ కంటి చూపు సమస్యలకు మనం చెక్ అనేది ఈజీగా పెట్టేయచ్చు. వీటన్నిటిని కాస్త చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇందులో వెల్లుల్లి కూడా కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి. దీంతో పాటు ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు మాత్రం మీరు సాల్ట్ కంటే కల్లుప్పునే ఎక్కువగా యూస్ చేయండి, అదే హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసినటువంటి ఈ పౌడర్ని మనం బయట పెట్టేయకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి. వారం వరకు అయితే ఈజీగా స్టోర్ అనేది పెట్టేసుకోవచ్చు. ఈ పొడి వచ్చేసి అన్నంలోకే కాదండి, ఇడ్లీ, దోశ, వడ ఇలా మనం వేస్తుంటాం కదా టిఫిన్స్, వాటితో పాటు కూడా మనం తీసుకోవచ్చు. మామూలుగా అయితే పిల్లలకి తోటకూరతో కర్రీస్, క్యారెట్ ఇలా డైరెక్ట్గా ఇచ్చినప్పుడు అయితే వాళ్ళు అస్సలు తినరు కదా. సో అలాంటప్పుడు ఇలా డిఫరెంట్గా మనం ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తే చాలా ఈజీగా లాగించేస్తారు. కొంచెం అన్నంలో ఈ పొడిని కలిపేసి దీనిపైన కొంచెం నెయ్యిని యాడ్ చేసామనుకోండి, రుచి సూపర్ అనాల్సిందే. చూసారు కదండి, ఏవేవో మెడిసిన్స్ మనం యూస్ చేసే కంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇలా హెల్దీగా రెసిపీస్ మీరు చేసి పెట్టేయండి. వాళ్ళకి 100% దృష్టి సమస్యలకు మనం చెక్ అనేది పెట్టేయచ్చు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.